మొన్న వారం కింద నిర్మల్ దిలావర్పూర్ కాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ధర్నాకు దిగిన పబ్లిక్ అంతా కూడి ఆడిఓ రత్న కళ్యాణి మేడాన్ని ఎట్లా భయపెట్టించిరో తెలుసు కదనోళ్ళ. పాపం మాట్లాడి నచ్చదెప్పుదామని పోతే కార్లకు దోషి బయటికి రాకుండా భయపెట్టిర్రు మేడాన్ని. ఓ 4-5 గంటలైతే నరకం చూపించిర్రు. ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసి ఆర్డీఓ మేడంను కాపాడినరు కూడా. ఇక ఆ కోపంతో ఆర్డీఓ మేడం కారుకు నిప్పు పెట్టినరా ఊరోళ్ళు. సీన్ కట్ చేస్తే అదే ఊరోళ్ళు ఆర్డీఓ మేడాన్ని కలిసేందుకు మళ్ళీ వచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఏమైందంటే తప్పైంది మేడం, క్షమించండి మేడం, ఒక్కసారి క్షమించినా అని చెప్పండి మేడం అని నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి మేడాన్ని ఎట్లా బతిలాడుతున్నారో చూడు. కొందరైతే కాళ్ళ మీద పడి మరీ బతిలాడుతున్నారు. మీకు మేము శత్రువులం కాదు, మాకు మీరు శత్రువులు కాదు అని ఇంకొక ఆమె అంటుంది. ఇంతకు వీళ్ళంతా ఎవరు? అసలు మ్యాటర్ ఏంటంటే వారం కింద ఇదే ఆర్డీఓ మేడాన్ని ముప్పు తిప్పలు పెట్టి కార్ల కూర్చోబెట్టి రౌండప్ చేసి 3 షేర్ల నీళ్లు దాపించి కారుకు నిప్పు పెట్టిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఊరోళ్ళట వీళ్ళంతా. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని జిద్దు చేసి రోడ్డెక్కి ధర్నా చేస్తే మాట్లాడి నచ్చ చెప్పుదామని పోయింది ఆడికి. మేడం చెప్పిన మాటలు ఇన్లే వీధికెళ్ళి రౌండప్ చేసి కార్ల నూకేసి డోర్లు లాక్ చేసిర్రు. అసలు ఆ టైంకు పానంతో బయటపడతానా అని ఎంత భయపడ్డదో గాని ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసుడో జాగ మార్చుడో చేద్దామని సర్కారు వాళ్ళు మాటిచ్చినాక ఇక మేడంను చాలా బాధ పెట్టినాం కదా అని యాదొచ్చి అందరు కూడా వచ్చి ఇట్లా కాళ్ళ మీద పడ్డరు. శాల్వ కప్పి సన్మానం చేసి చేసిన తప్పుకు క్షమించమని కోరిర్రు. జరిగింది చాలా పెద్ద తప్పే, కానీ ఆ యాళ్లకు వాళ్ళ బాధ వాళ్ళదేనా. ఎట్టబెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేపియాలి అని పట్టు మీద ఉండి అట్లా చేసినాం మేడం అని ఒప్పుకున్నారు. మీరు మా దేవత మేడం, మీరు మా పాలిటి కల్పవల్లి మేడం, మీరు మా కరుణామయ్య మేడం అని ఇట్లా బతిలాడేటాళ్లకు ఆర్డీఓ రత్న కళ్యాణి మేడం మనసు కూడా కరిగినట్టే కొడుతుంది. కానీ చూడుర్రి, వారం కింద కోపంతో శిగాలుగి శివతాండవాలు చేసినోళ్లే మలన్న ఎంత కూల్గా కామ్గా క్షమాపణలు అడిగిర్రో చూడు చిత్రంగా.